ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపలో మీరందరూ కూడా బాగుండాలని మీకోసం అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం నాయనా, స్తోత్రం మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యుగ యుగములు పరిపాలిస్తున్నటువంటి మా రాజాది రాజా, ప్రభువుల ప్రభువా, ఇదిగో ప్రభా, ఈరోజు నీ వాక్యం కోసం నాయనా ఎదురు చూస్తున్నటువంటి నీ బిడ్డలందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మదేవ, మీరే నాయనా మరి నా యొక్క మనసులో నా యొక్క ఆయా హృదయాన్ని మీ ఆధీనంలో తీసుకొని ప్రభా, మీ యొక్క మాటలను అందించమని మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో, లేదా దేవుని సన్నిధిలో ఉంటామో, దేవుని మీద మనం ఆధారపడతామో, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే మనం దేవునికి దూరం వెళ్ళిపోతామో, మన జీవితంలో మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోతాం ప్రియులారా. సో ఈ యొక్క జీవితం చాలా విలువైనది. మనం కొన్ని రోజులు జీవించినా దేవుని కొరకు జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని మీద మనం ఆధారపడాలి. ఆయన లేకపోతే ఈ లోకంలో మనం ఏమీ చేయలేం. అందుకే యేసు ప్రభు అన్నారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. హల్లెలూయా. సో ఈరోజు మనం రూతు గ్రంథం ద్వారా మరి ఈ యొక్క విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. రూతు గ్రంథంలో ముఖ్యమైనటువంటి పాత్ర మరి రూతు ఒక అన్య స్త్రీగా ఉంది. అంటే ఆమె యూదురాలు కాదు, ఇజ్రాయేలీల ప్రజలలో పుట్టినటువంటి స్త్రీ కాదు. కానీ దేవుడు ఆమె పేరుని పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. ఎందుకంటే ఆమె దేవుడి దగ్గరికి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమె దేవుడి దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు పొందుకుంది. కానీ వాళ్ళ అత్తగారు నయోమి, ఈ యొక్క నయోమి ఒక యూదురాలు, ఒక ఇజ్రాయేలీరాలు. కానీ ఆమె దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయి తన జీవితంలో ఆశీర్వాదాలన్నీ కోల్పోయింది. వాళ్ళు బెత్లెహేమ్ అనే గ్రామంలో జీవిస్తూ ఉన్నారు. మరి తనకు మంచి భర్త ఉన్నాడు, 2 కుమారులను దేవుడిచ్చాడు. ఎంతో చక్కగా హాయిగా జీవిస్తూ ఉన్నారు. బెత్లెహేమ్ అనగా రొట్టెల నిలయం అని అర్థం. రొట్టెల నిలయం అంటే మరి మన యేసుప్రభు ఎక్కడ జన్మించారండి? బెత్లెహేమ్లో జన్మించారు కదా. యేసుప్రభు జన్మించినటువంటి స్థలం అది, దావీదు జన్మించినటువంటి స్థలం, దేవుడు ఆశీర్వదించిన స్థలము, రొట్టెల నిలయమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధ స్థలాన్ని మరి దేవుడు ఎంతగానో దీవించాడు. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఒక సమయంలో ఆ ప్రాంతంలో కరువు వచ్చేసిందనమాట. ఆ దేశం అంతా కూడా భయంకరమైన కరువు వచ్చినప్పుడు మరి ఇంకా వాళ్ళకి పంటలు పండట్లేదు, ఆహారం లేదు, ఏ పని దొరకట్లేదు, ఎలా బ్రతకడం చాలా కష్టం అయిపోయింది. అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుని వైపు చూస్తున్నారు. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలని మరి వాళ్ళ పితరులని దేవుడు ఎలా పోషించాడండి? ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. హల్లెలూయా. మరి అలా అద్భుతాలతో పోషించినటువంటి మరి ఆ గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టి, ఆ రొట్టెల నిలయమైనటువంటి ఆ బెత్లెహేమ్ని విడిచిపెట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం ఇక్కడ బ్రతకలేకపోతున్నాం కదా, ఇంకా మనకేం పని దొరకట్లేదు, మనకేమీ డబ్బు లేదు, ఆహారం లేదు, ఇలాగే ఉంటే మనము మన పిల్లలు కూడా చచ్చిపోతాము అని చెప్పి వాళ్ళు పక్కనే ఉన్నటువంటి మోయాబు దేశానికి వెళ్ళడానికి నిర్ణయం చేసుకున్నారు. హల్లెలూయా. మోయాబు దేశం అది ఎలాంటి దేశం అంటే అది అన్యుల దేశం. మోయాబు దేశంలో అన్య దేవతలను వాళ్ళు ఆరాధిస్తారు, అన్య ఆచారాలు మరి అక్కడ ఉంటాయి. మరి మోయాబీలు ద్వారా ఎంతో నష్టం జరిగింది ఇశ్రాయేలు ప్రజలకి. అలాంటి ప్రాంతానికి వాళ్ళు వెళ్ళడానికి నిర్ణయం చేసుకున్నారు.
ప్రియులారా, చాలాసార్లు మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనం దేవుని వైపు చూడకుండా, దేవుని మీద ఆధారపడకుండా మనం ఈలోక అన్య ప్రజలని ఆశ్రయించడము, అన్య దేశాలను ఆశ్రయించడము, అన్య పద్ధతులని ఆశ్రయించడం మనం చేస్తూ ఉంటాం. మనం దేవుణ్ణి వదిలిపెట్టి పక్కకు వెళ్ళిపోతే మన జీవితంలో అన్నీ కోల్పోతాం ప్రియులారా. మరి ఇక్కడ నయోమి ఎంతో ఆశీర్వాదించబడిన బిడ్డ కావచ్చు. కొన్ని రోజులు కొన్ని శ్రమలు వచ్చాయి, ఇప్పుడు కరువు వచ్చింది. కానీ కరువులో కూడా పోషించే దేవుడు ఉన్నాడు కదా, యెహోవాకి ప్రార్థన చేయాలి కదా. కానీ వాళ్ళు ప్రార్థన చేయలేదు. అందరూ ఫ్యామిలీ అంతా కలిసి మరి ఆ యొక్క దేశం మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా ప్రియులారా? వెంటనే తన హస్బెండ్, తన భర్త చనిపోయాడు. నయోమి యొక్క భర్త చనిపోయాడు. హల్లెలూయా! ఎంత లాస్ అండి, ఎంత వేదన. దేశం కాని దేశంలో మరి అక్కడ ఎవరు బంధువులు లేరు, నానే వాళ్ళు లేరు. ఆ ప్రాంతంలో మరి ఆ దేశంలో మరి తన భర్త కోల్పోతే ఇంట్లో ఒక పెద్ద దిక్కు, ఒక తండ్రి కోల్పోతే ఎంత బాధగా ఉంటుంది ప్రియులారా. నా జీవితంలో నేను ఎంతోమంది వచ్చి ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. మా నాన్నగారు చనిపోయారు, లేదా మా అమ్మ చనిపోయింది, మా ఇంట్లో నా హస్బెండ్ చనిపోయాడని ఎవరన్నా అలా చెప్పినప్పుడు నేను అంత బాధగా అనుకునేదాన్ని కాదు. అదంత పెద్ద విషయంగా అనుకునేదాన్ని కాదు. ఓకే, వాళ్ళు చనిపోయారు, ఓకే అమ్మ బాధపడద్దు, దేవుడు తోడుగా ఉన్నాడు అని మామూలుగా చెప్పేదాన్ని ప్రియులారా. ఎందుకంటే ఆ యొక్క బాధ ఏంటో నాకు తెలియదు కదా, ఆ టైంలో నాకు తెలియదు. మరి మా అమ్మమ్మ గారు చనిపోయినప్పుడు కొద్దిగా నేను బాధపడ్డాను, కానీ అది కూడా అంత ఎక్కువ బాధ అనిపించలేదు. కానీ ఎప్పుడైతే మా నాన్నగారు మరి పరలోకానికి వెళ్ళారో అప్పుడు చాలా బాధపడ్డాను ప్రియులారా. అది ఇంకా మాటల్లో వర్ణించలేనిది. మా డాడీ చనిపోయారు, కొన్ని నెలలకి మమ్మీ కూడా చనిపోయారు. సో ఒకే సంవత్సరంలో అమ్మ నాన్న ఇద్దరిని కోల్పోయినప్పుడు నాకు అప్పుడు తెలిసింది, అంటే డాడీ లేకపోతే ఎలా ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. అలా ఎవరైనా ఇప్పుడు చనిపోయారని వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ బాధ ఏంటో నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎందుకంటే అది ఎవ్వరు కూడా తీర్చలేనటువంటి ఒక బాధ ప్రియులారా. మన కుటుంబాలలో మరి ఎంతోమంది 2020లో కరోనా సమయంలో వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు, తల్లిదండ్రులను కోల్పోయారు, తోబుట్టులను కోల్పోయారు, మరి భర్తలను కోల్పోయారు, భార్యలను కోల్పోయారు. ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు మరి చిన్న వయసులో, పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు, మ్యారేజెస్ కూడా కాలేదు, కానీ భర్త చనిపోయాడు. సో వాళ్ళు ఎంత కృంగిపోయి ఉండొచ్చు. వాళ్ళు కోలుకోవడానికి ఒక 1 year పట్టింది, ఒక్కొక్క సహోదరికి ఒక్కొక్క సంవత్సరం పట్టింది వాళ్ళు లేచి మాట్లాడడానికి. మరి ఈ యొక్క నయోమి తన భర్తను కోల్పోయి 2 చిన్న బిడ్డలను పెట్టుకొని ఆమె ఎంత బాధపడి ఉండొచ్చు ప్రియులారా. ఆమెకి ఇంకా ఎవరు సహాయం చేస్తారు? అయ్యో, నేను ఇంత లాస్, అంటే ఇంత నష్టము జరిగింది, ఎందుకు ఈ నష్టం జరిగింది? ఎందుకంటే ప్రియులారా, ఆమె దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శాపగ్రస్తమైనటువంటి ఆ స్థలంలో అడుగు పెట్టినప్పుడు ఆ స్థలంలో ఉన్నటువంటి ఆ చీకటి శక్తుల ప్రభావం కూడా ఉంటుంది. ఆ యొక్క శాపము వస్తుంది ప్రియులారా. నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏ ప్లేస్లో ఉంటున్నావు అనేది కూడా చాలా ముఖ్యం. దేవుడు నిర్ణయించిన స్థలంలో నువ్వు ఉన్నావా, లేదా నీకు ఇష్టం వచ్చినటువంటి స్థలంలో ఉన్నావా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలామంది వెళ్ళకూడని స్థలాలకు వెళ్తూ ఉన్నారు. సారా కొట్లకి, బ్రాందీ షాపులకి, సినిమా హాళ్ళకి. అవునండి, ఎక్కడెక్కడ తిరగకూడనటువంటి స్థలాలు, వెళ్ళకూడని స్థలాలకి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆ స్థలాలలో ఉన్నటువంటి ఆ పాప కార్యాల ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క శాపము ఏదైతే ఉందో అది మన జీవితంలోకి వస్తుంది. హల్లెలూయా. మంత్రాలు చేయించుకోవడానికి కొంతమంది వెళ్తూ ఉంటారు, తంత్రాలు చేయించుకోవడానికి, తాయెత్తులు కట్టుకోవడానికి. ఒక క్రైస్తవ బిడ్డగా నువ్వు ఉండి, దేవుని బిడ్డగా ఉండి, యేసు నామములో నువ్వు ప్రార్థన చేస్తూ ఇంకొక వైపు నువ్వు ఎలా ఆ మంత్రాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తావు, ఆ తాళ్ళు ఎలా కట్టుకుంటావు, ఆ తాయెత్తులు ఎలా నువ్వు కట్టుకుంటావు? చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఇటు ప్రార్థన చేస్తారు, ఇటు మళ్ళీ అన్య పద్ధతులు ఆచరిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా దీవెన వస్తుంది ప్రియులారా? కానీ బ్లెస్సింగ్ కావాలి, ఆశీర్వాదం కావాలని అనుకుంటాం. కానీ నువ్వు దేవుడు చెప్పినటువంటి మార్గంలో నువ్వు నడుస్తున్నావా? దేవుని హత్తుకొని ఉన్నావా? దేవుని చిత్తంలో నీవు ఉన్నావా? నయోమి భర్తను మాత్రమే కాదండి,
2 కుమారులని మరి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకి మ్యారేజెస్ చేసింది, పెళ్ళిళ్ళు వివాహాలు చేసింది. చేసిన తర్వాత 2 కుమారులు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. హల్లెలూయా. చూడండి ఎంత మరి నష్టం. పెద్ద కొడుకు చనిపోయాడు, తర్వాత కొన్ని రోజులకి చిన్న కొడుకు చనిపోయాడు. భర్తను కోల్పోయి 2 కుమారులను కోల్పోయి 3 స్త్రీలు మాత్రం మిగిలారు. అత్త మిగిలింది, మరి 2 కోడళ్ళు మిగిలారు. ఆమెకి ఇంకా ఏడవడానికి కూడా శక్తి లేదు, బాధపడడానికి కూడా శక్తి లేనటువంటి స్థితిలో ఆమె పడిపోయింది. దేవా, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది. మరి నయోమి అనగా మాధుర్యం అంటే తీయదనం. కానీ ఆమె జీవితం ఎలా మారిపోయిందంటే మారాలాగా అయిపోయిందంటే చేదైన ఒక అనుభవము. హల్లెలూయా. చాలామంది ఎక్కడికో వెళ్ళి నేను డబ్బు సంపాదించాలి అని వాళ్ళున్న ఊరిని వదిలేసి, వాళ్ళున్న ఇంటిని వదిలేసి, దేశాన్ని వదిలి, పట్టణాన్ని వదిలి వేరే వేరే దేశాలకు వెళ్ళిపోయి డబ్బు కోసం వెళ్తున్నారు. కానీ మనం చూస్తున్నాం కదా, ఎంతమంది ఆ పరాయి దేశంలోకి వెళ్ళి ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నారు. మరి వాళ్ళకి తినడానికి కూడా తిండి దొరకట్లేదు. వాళ్ళు తిరిగి ఇండియాకి రావడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం, వాళ్ళు ముత్తంగికి వచ్చేవాళ్ళు, రిట్రీట్లో పాల్గొనేవాళ్ళు. అయితే తన భర్త ఒక వేరే దేశానికి, సౌదీ అరేబియా అలా అటు సైడు వెళ్ళాడనమాట. మస్కట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఏం చేయలేదు, కానీ ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. ఎవరు విడిపిస్తారు? చాలా బాధపడుతున్నాడు. నా భర్తను జైల్లో వేశారు సిస్టర్, మా ఆయన బయటికి రావాలి, మా ఆయన వచ్చేయాలి, ఇంటికి వచ్చేయాలి, ప్రార్థన చేయండి అని భార్య వచ్చి ఏడుస్తూ ఉంది. హల్లెలూయా. నిజంగా చాలా మరి ప్రార్థన చేశాం. దేవుని కృప వలన మరి ఆయన జైలు నుంచి బయటికి రావడం, మళ్ళీ ఇండియాకు వచ్చేసేయడం జరిగింది. మళ్ళీ ఇంకా వెళ్ళలేదు. చూడండి, ఇలా ఎంతోమంది బయట దేశాలకు వెళ్ళిపోయి అక్కడ చిక్కుబడి మరి ఆ యొక్క ప్రజల చేతుల్లో చాలా చిత్రహింసలు అనుభవిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క నయోమి అన్నీ కోల్పోయిన స్త్రీగా తను ఎంతో బాధపడుతూ, ఎంతో వేదన పడుతూ, బహుశా ఆమె దేవుణ్ణి గుర్తు చేసుకొని ఉండొచ్చు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనకు దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు? ఎక్కువ మనకు బాగా కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి గుర్తు చేసుకుంటాం, దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో మనకు తెలుస్తుంది, మన హృదయంతో దేవుడు మాట్లాడతాడు. నా బిడ్డ, ఇదిగో నువ్వు నాకు దూరం అయిపోయావు కాబట్టే ఇదిగో నీకు ఈ పరిస్థితి వచ్చింది. నువ్వు నా దగ్గరే ఉన్నట్లయితే మరి ఈ పరిస్థితి నీకు వచ్చేది కాదు కదా. దేవుడు ఆమెతో మాట్లాడి ఉండొచ్చు. హల్లెలూయా. సో ఆమె వెంటనే నిర్ణయం చేసుకుంది, నేను తిరిగి నా దేశానికి వెళ్ళిపోవాలి. అదే సమయంలో ఆమెకు ఒక వార్త వచ్చింది ప్రియులారా. ఏమని వార్త వచ్చింది? బెత్లెహేమును దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బెత్లెహేమును దేవుడు దర్శించాడు, తన ప్రజలను ఆయన దర్శించాడు. మరి అక్కడ మంచిగా వర్షాలు పడ్డాయి, పంటలు పండాయి, వాళ్ళకి మంచి ఆహారం ఉంది. చూడండి, ఎన్ని సంవత్సరాలు మరి నయోమి బయటకు వచ్చింది, కానీ మిగిలిన వాళ్ళు ఎవరు బయటికి రాలేదే. వాళ్ళని పోషించిన దేవుడు మరి ఈ యొక్క నయోమిని పోషించేవాడు కాదా? కానీ ఆమె నమ్మకం లేక దేవుడి మీద ఆధారపడకుండా దేవుని దగ్గర నుంచి బయటకు వచ్చేసింది. దేవుని యొక్క గృహం నుంచి, రొట్టెల నిలయం నుంచి బయటకు వచ్చింది కాబట్టి తన జీవితం అంతా అంధకారంగా మారిపోయింది ప్రియులారా. కానీ దేవుడు ఆమెకు ఒక శుభ సందేశాన్ని ఇస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు దర్శించాడు, బెత్లెహేముని దేవుడు దర్శించాడు అని చెప్పినప్పుడు ఆమె ఇక నిర్ణయం చేసుకుంది, నేను తిరిగి మళ్ళీ బెత్లెహేమ్కి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అనగా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, దేవుని ఆ యొక్క రొట్టెల నిలయమైన దేవుని గృహానికి నేను వెళ్ళాలి, నా ప్రజల దగ్గరికి నేను వెళ్ళాలి, నా దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి. నా దేవుడు తప్పకుండా నన్ను దీవిస్తాడు. అన్నీ కలిగిన వ్యక్తిగా మోయాబు దేశానికి వచ్చింది, కానీ ఇప్పుడు అన్నీ కోల్పోయినటువంటి వ్యక్తిగా మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అన్నీ కోల్పోయిన తర్వాత దేవుడు ఇంకా ఏం ఆశీర్వదిస్తాడు?
దేవుడు ఇంకా నా జీవితంలో ఏం కార్యం చేస్తాడు అని అనుకోవచ్చు. నాకు ఉద్యోగం పోయింది, డబ్బు పోయింది, అప్పులు పాలైపోయాను, నా ఇంట్లో మరి నా భర్త చనిపోయాడు, లేదా మా నాన్నగారు చనిపోయారు, లేదా అన్ని పరిస్థితులు మారిపోయినాయి, ఇంకెప్పుడు ఎలా దీవెన, ఇప్పుడు ఎలా బ్లెస్సింగ్ వస్తుంది అని మనం అనుకుంటాం ప్రియులారా. కానీ మనం ఏమి కోల్పోయినా సరే, అన్నీ కోల్పోయినా దేవుని వైపు చూసినప్పుడు దేవుడు తప్పకుండా మనకి సమృద్ధిని ఇస్తాడు. హల్లెలూయా. మళ్ళీ ఆశీర్వాదం ఇస్తాడు, మళ్ళీ మన కుటుంబాన్ని నిలబెడతాడు, మన కుటుంబాన్ని ఆయన కడతాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నయోమి తిరిగి దేవుని సన్నిధికి వస్తుంది. దేవుని వైపు ఎప్పుడైతే ఆమె అడుగు వేసిందో అక్కడ ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది ప్రియులారా. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఒంటరిగా మారిపోయింది. భర్త లేడు, 2 అబ్బాయిలు కూడా లేరు, 2 కోడళ్ళు మిగిలారు, వాళ్ళు కూడా మోయాబు స్త్రీలు. సో కోడళ్ళతో చెప్తా ఉంది, అమ్మ ఇంకా మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, మంచిగా మళ్ళీ వివాహాలు చేసుకొని చక్కగా మీ కుటుంబంతో మీరు సంతోషంగా ఉండండి అని తన కోడళ్ళని ఆశీర్వదించినప్పుడు ఆ యొక్క పెద్ద కోడలు ఓర్ఫా సరే అత్తగారు అని చెప్పి అత్తమ్మని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. హల్లెలూయా. మరి ఆమె ఆలోచించలేదు, నేను వెళ్ళిపోతే మరి నా అత్త ఎలా బ్రతుకుతుంది, ఆమెకి ఎవరు లేరు కదా, మరి అబ్బాయిలు కూడా లేరు, ఎలాగ ఆమె జీవిస్తుంది ఈ యొక్క వృద్ధాప్యంలో అని పెద్ద కోడలు కొంచెం కూడా ఆలోచించలేదు. కానీ ఇక్కడ చిన్న కోడలు రూతు, ఆ రూతు గ్రంథమే మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ యొక్క గ్రంథం పేరు రూతు పేరు మీద రాయబడింది. ఎందుకంటే ఇందులో హీరోయిన్ వచ్చేసి రూతు అన్నమాట, మెయిన్ పాత్ర. హల్లెలూయా. ఈ రూతు తను ఏం చెప్తుందంటే, మరి రూతు గ్రంథం 1వ అధ్యాయము 16-17 వచనాలలో అత్తమ్మతో చెప్తుంది, అత్తమ్మ దయచేసి నన్ను వెళ్ళిపోమని నువ్వు చెప్పొద్దు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడే చనిపోతాను, నువ్వు ఏ దేవుని ఆరాధిస్తే నేను ఆ దేవుని ఆరాధిస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ ఊరే నా ఊరు అని చెప్పి అత్తమ్మని గట్టిగా పట్టుకొని వదిలిపెట్టట్లేదు. ఓర్ఫా ఏం చేసింది, ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం తన అత్తమ్మని గట్టిగా పట్టుకుంది, అత్తమ్మ నేను నీతోనే ఉంటాను. సో నయోమికి అర్థమైపోయింది, రూతు ఇంకా నాతోనే ఉండాలని నిర్ణయం చేసుకుంది అని చెప్పి ఆమెను తీసుకొని బెత్లెహేముకి బయలుదేరింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఎప్పుడైతే నయోమి నా దేశానికి నేను వెళ్తాను, నా దేవుని సన్నిధికి నేను వెళ్తాను, నా బెత్లెహేముకి నేను వెళ్తానని నిర్ణయం తీసుకుందో వెంటనే దేవుడు రూతు హృదయాన్ని మార్చేశాడు. తను ఒంటరిగా కాకుండా తనతో పాటు నేను కూడా వస్తాను అత్తమ్మ, నేను నీతో ఉంటాను అని ఆమె హృదయాన్ని దేవుడు మార్చాడు. ఆమె హృదయం కరిగిపోయి మరి అత్తమ్మకు తోడుగా రావడానికి ఆమె నిర్ణయించుకుంది. ఇది అద్భుతం కాదా? ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడంటే ఆయన ఏదో డైరెక్ట్గా దిగి వచ్చి అద్భుతం చేయడు, ఏదో మన పక్కనే ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మనకు అద్భుతం చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. మన స్నేహితుల ద్వారా చేయొచ్చు, మన బంధువుల ద్వారా చేయొచ్చు, అవునా? ఇంకా మరి కొన్నిసార్లు ఎవరో మనకు తెలియని వ్యక్తుల ద్వారా కూడా దేవుడు మనకు సహాయం అందిస్తాడు. ఎందుకంటే మనం తోబీతు గ్రంథంలో చూస్తాం కదా, దేవదూత రఫాయల్ గారు ఒక మామూలు వ్యక్తిలాగా వచ్చి వాళ్ళకి సహాయం చేశాడు. యేసు ప్రభు కూడా శిష్యులతోటి ఒక వేరే మామూలు వ్యక్తిలాగా వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ఇంట్లోకి వచ్చాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు చాలాసార్లు మనకి సహాయం చేయడానికి కొంతమంది మనుషులను పంపిస్తారు, మనుషులను వాడుకుంటాడు. సో ఇక్కడ రూతుని దేవుడు వాడుకుంటున్నాడు. సో ఇద్దరు కలిసి సంతోషంగా బెత్లెహేంలో అడుగు పెట్టారు. హల్లెలూయా. ప్రియులారా, వాళ్ళు బెత్లెహేంలో అడుగు పెట్టినప్పుడు నయోమికి ఇల్లు లేదు, ఆ పాడుబడిన ఇల్లు, పాత ఇల్లు, మరి వాళ్ళ పొలం ఎవరికో ఇచ్చేశారు, తాకట్టు పెట్టేశారు, వాళ్ళకి ఆస్తి అంటూ ఏమీ లేదు, వాళ్ళకి పంట లేదు. అప్పుడు మరి రూతు ఏం చేసిందంటే తన అత్తని పోషించడానికి పొలంలోకి తను వెళ్ళిందండి పని చేయడానికి. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు అత్తా కోడళ్ళు ఇలా రూతు నయోమిలాగా ఉన్నారు చెప్పండి? కనీసము మరి సొంత తల్లిని మన అమ్మని మనం చాలా బాగా చూసుకుంటాం కదండి. మరి అలాగే అత్తమ్మ అంటే ఎవరు? నీ భర్తను నువ్వు ప్రేమించినప్పుడు నీ భర్తను కన్నటువంటి తల్లిని కూడా నువ్వు ప్రేమించగలగాలి. హల్లెలూయా. అదే దేవుని బిడ్డల యొక్క లక్షణం. క్రైస్తవులు అని చెప్పుకుంటాం, కానీ ఇంట్లో ఉన్న అత్తని ప్రేమించరు.
వాళ్ళకి మంచిగా భోజనం చేసి పెట్టరు. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను. కోడలు బయట కూర్చుంది, పక్కనే అత్తమ్మ కూర్చుంది. ఆ అత్తమ్మ ఎలా ఉందంటే ఆమెకు ఒక 70-75 సంవత్సరాలు ఉండొచ్చు. వణికుతా ఉందండి. చాలా వృద్ధురాలు అమ్మమ్మ. ఆమె చెప్తుంది, నేను ఇప్పుడు వంట చేసుకోవాలి. నేను అడిగాను, నువ్వు వంట చేసుకోవడం ఏంటి మా అమ్మ, మీ కోడలు ఉంది కదా, వాళ్ళు చేసి పెడతారు కదంట. లేదమ్మా, నా వంట నేనే చేసుకుంటాను. చాలా బాధ అనిపించింది ప్రియులారా. నేను అడిగాను, ఏంటక్క అత్తమ్మకి వంట చేసి పెట్టవచ్చు కదంటే, లేదమ్మా ఆమె త్వరగా తినేస్తుంది, అందుకే ఆమె వండుకుంటుంది. ఎంత మరి అది ఏమనాలి, సాకులు అని చెప్పాలా, మరి తప్పించుకునే విధానం అని చెప్పాలా, నాకు అర్థం కాలేదండి. ఆమె త్వరగా తింటే నువ్వు త్వరగా వండి పెట్టాలి కదా. హల్లెలూయా. ఎంతమంది వృద్ధులండి, తాతయ్యలు కానీ అమ్మమ్మలు కానీ, వాళ్ళు ఈ వయసులో కూడా కొడుకుల్ని కానీ కూతుళ్ళని కానీ వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ మనమల్ని మనవరాలను కూడా చూసుకొని ఇప్పుడు వాళ్ళు వంట చేసుకుని లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళే వంట చేసుకొని తినడం, వాళ్ళే గిన్నెలు కడుక్కోవడం, వాళ్ళే బట్టలు ఉతుక్కోవడం. ఎలాంటి పరిస్థితి! అప్పుడు మన ఇంటికి ఏం ఆశీర్వాదం వస్తుందండి? హల్లెలూయా. నా పిల్లలు బాగా చదవాలంటారు, మా ఆయన మంచిగా చదవాలి, మంచి జాబ్ చేయాలి, మా ఆయనకి మంచి డబ్బులు రావాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం మీ అత్తకి ఏ మాత్రం సేవ చేయవు, మీ మామగారికి సేవ చేయవు. కానీ రూతు అలా కాదండి. తన అత్తని ఇంట్లో కూర్చోబెట్టి, అత్తమా నువ్వు ఉండు, నువ్వు చాలా కష్టపడ్డావు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్తానని చెప్పి ఆమె పొలానికి వెళ్ళి నమ్మకంగా పని చేస్తూ, ఆ పని కూడా కాదండి, పరిగె ఏరుకోవడం. అంటే కొంతమంది ఇట్లా విడిచిపెడతారనమాట. ఆ విడిచిపెట్టినటువంటి ఆ గోధుమలైతే ఎవలైతే వాటిని ఏరుకొని ఇంటికి తెచ్చుకొని వాటిని దంచి బియ్యం చేసి వండి అత్తమ్మకి భోజనం పెడతా ఉంది. హల్లెలూయా. సో ఇలా కంటిన్యూగా చేస్తూ ఉంది ప్రియులారా. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది? దేవుడు ఇంకొక అద్భుతం వాళ్ళ జీవితంలో చేస్తున్నాడు. ఆ పొలం యజమాని ఎవరైతే ఉన్నారో, బోయజు అనేటువంటి ఒక మంచి వ్యక్తి ఈ అమ్మాయిని చూస్తున్నాడు. అరే, ఈమె తన అత్త కోసం వేరే దేశం నుండి మన ఊరికి వచ్చిందా, మన దేశానికి వచ్చిందా, తన అత్తను ఆమె ఎంత ప్రేమిస్తుంది, ఎంత మంచి హృదయం కలిగిన అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయిని అతను పెళ్లి చేసుకుంటాడు. హల్లెలూయా. ఒక ధనవంతుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఏ ఇంట్లో అయితే ప్రియులారా, ఏ పొలంలో అయితే, ఏ మరి చేనులో అయితే ఆమె పరిగె ఏరుకుందో అదే చేనుకి ఆమె యజమానురాలుగా అయిపోయింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బోయజు మరి రూతును వివాహం చేసుకున్న తర్వాత ఆమెకి ఎంతోమంది పిల్లలు పుడతారు. సో ఇప్పుడు నయోమికి, అంటే నయోమి కోడలు ఒక కొడుకులాగా మారిపోయింది. బోయజు కూడా ఒక కొడుకులాగా మారిపోయాడు. వాళ్ళకు పుట్టిన పిల్లలు ఆమె పిల్లల్లాగా ఆమె స్వీకరించింది. ప్రియులారా, మీకు ఒక విషయం తెలుసా? అదే వంశంలో యేసు ప్రభు జన్మించారు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు జన్మించేటువంటి వంశంలోకి ఈ యొక్క రూతు వచ్చిందంటే, రూతు ఎందుకు ఆశీర్వదించబడింది? ఆమె దేవుని సన్నిధికి వచ్చింది. హల్లెలూయా. ఆమె ఒక మాట చెప్పింది, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ జనులే నా జనులు. అత్తమ్మా, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడ మరణిస్తే నేను అక్కడే మరణిస్తానని ఆమె అత్తమ్మను పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చింది. ప్రియులారా, దేవుడి మీద ఆధారపడిన వాళ్ళు ఎప్పుడు కూడా మరి శాపగ్రస్తులు కాలేరు. దేవుణ్ణి పట్టుకున్న వాళ్ళు దీవించబడకుండా ఉండరు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, నువ్వెంత లేమిలో ఉన్నా సరే, నీకు ఉద్యోగం లేకపోయినా సరే, నీకు ఎక్కడ పని దొరకకపోయినా సరే, నువ్వు దేవుని వైపే చూడు, దేవుని మీదనే ఆధారపడు. ఏ చెడు కార్యాలు చేయొద్దు, ఏ మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు, ఏ మంత్రాలు తంత్రాల దగ్గరికి వెళ్ళొద్దు, ఎలాంటి జిమ్ముకులు ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయకూడదు, మాయ మంత్రాలు ఏమీ చేయకూడదు. వాళ్ళని మెప్పిద్దామా, వీళ్ళని మెప్పిద్దామా, మనం డబ్బులు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకుందామా, లంచాలు ఇచ్చి మనం ఏదైనా సంపాదించుకుందామా, ఇలాంటి ప్రయత్నాలు మనం ఏమీ చేయకూడదు. న్యాయంగా, నీతిగా, విశ్వాసంతో దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు నా దేవుడు నన్ను దీవిస్తాడు అని గట్టిగా మనం ఉన్నట్లయితే తప్పకుండా నయోమిని దీవించిన దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభా, ఇదిగో అవును ప్రభా, నీ సన్నిధిని వీడినప్పుడు మేము అన్నీ కోల్పోతాం నాయనా. కానీ ఎప్పుడైతే మేము తిరిగి నీ దగ్గరికి వస్తామో,
నీ సన్నిధిలో మేము ఉంటామో, నీ మీద ఆధారపడతామో ప్రభువా, నీ వైపు చూస్తామో తప్పకుండా శూన్యంలో నుండి సమస్తాన్ని సృష్టించగల దేవుడవు. మాకు ఏమీ లేకపోయినా ప్రభా నీవు అన్నీ ఇచ్చే దేవుడవునైనా. రూతు జీవితంలో ఏమీ లేదు నైనా, పరిగేరుకునే ఒక అమ్మాయి, పొలంలో పనిచేసిన అమ్మాయి, కానీ నీవు ఆ బిడ్డను ఆశీర్వదించి ప్రభా చక్కటి భర్తనిచ్చి దేవా ఆ యొక్క పొలానికి యజమానురాలుగా చేసి ఆ బిడ్డను మరి యేసు ప్రభు వంశంలోనే అయా ఒక వ్యక్తిగా నువ్వు చేసావు నాయన. ఎంత ఆశీర్వాదం ఇచ్చావు నాయన, మీకు స్తోత్రాలు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఎవరైతే నైనా కృంగుదలలో ఉన్నారో, నిరాశలో ఉన్నారో, నిస్పృహలో ఉన్నారు, అయా తల్లిదండ్రులను కోల్పోయి, భర్తను కోల్పోయి, బిడ్డలను కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నారు తండ్రి, వాళ్ళని ఓదార్చండి, బలపరచండి నైనా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి నాయన. నిరుద్యోగ సమస్యతో ఉన్న బిడ్డలకు నాయన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. అప్పుల్లో కూరుకొని పోయిన బిడ్డలనైనా యేసు నామములో అప్పుల్లో నుంచి బయటికి తీసుకొని రండి తండ్రి. వారి అప్పులు తీరిపోను గాక తండ్రి. అయా విడిపోయిన భార్య భర్తల్ని కలపండి నాయన తండ్రి. అత్త కోడళ్ళ మధ్యలో ఎవరైతే గొడవలతో ఉన్నారో, మనస్పర్ధలతో ఉన్నారో తండ్రి, వారి మధ్యలో నీ ప్రేమ, శాంతి, సమాధానం దయచేయమని నాయన. ప్రతి కుటుంబంలోనైనా మీ యొక్క శాంతి సమాధానం ఏంటి, మీ రక్షణని ఇవ్వమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.